వెల్కమ్ టు కాంపిటేటివ్ మైండ్స్ 2K. ఈ లెసన్లో మనం క్లాస్ 10లో ఉన్న చాప్టర్ 1 రియల్ నెంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు చాప్టర్లోకి వెళ్లే ముందు కొద్దిగా ప్రీవియస్ క్లాస్లో నేర్చుకునే కొన్ని బేసిక్స్ గురించి మనం రీకాల్ చేసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ మనందరికీ తెలిసిందే, వన్తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఇంటీజర్స్ వచ్చేసరికి మనకి హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగిటివ్ ఇంటీజర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇంటీజర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్. 0 అనేది మనకి నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అనమాట. రేషనల్ నెంబర్స్ అనేది మనం p/q అనే ఫార్ములా మనం రాసుకోవచ్చు అనమాట, వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డెసిమల్స్ అనేవి మనకి టెర్మినేటింగ్ ఆర్ రికరింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకు 0 ఉండకూడదు అంటే రేషనల్ నెంబర్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4/0 ఒకటిని 0/4 ఒకటి తీసుకుందాం అండి. ఇది మనం ఏం చేస్తాం, 4 అనేది ఇక్కడ పెట్టుకొని 0, 4 టేబుల్ 4 0 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది 0 అయింది కాబట్టి ఇక్కడ మనం 0 అని చెప్పి రాస్తాం. వేరే ఇన్ దిస్ కేస్ వచ్చేసరికి మనం వచ్చేసరికి 0 అనేది ఇక్కడ పెట్టి 4తో 4ని 0తో డివైడ్ చేసినట్టయితే 0 టేబుల్లో 4 రాదు, 0 4 0, మళ్ళీ అదే 4 ఉంటుంది. సో అలా మనకేమవుతుంది, అన్డిఫైన్డ్ అనమాట, అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అనేది లేదనమాట. సో మన ఆన్సర్ ఇన్ఫినిట్ అంటాము, లేకపోతే అన్డిఫైన్డ్ అని అంటాం అనమాట. అన్డిఫైన్డ్ అది. ఇక్కడ వచ్చేసరికి దీని యొక్క డెసిమల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలాగో వస్తుంది అంటే, రేషనల్ నెంబర్ అనేది ఇక్కడ 3/5 ఉంది. 3/5 అంటే 5 టేబుల్లో 3 అనేది 0 టైమ్స్, డెసిమల్ పెడతాం, ఇక్కడ పక్కన 0 అనేది పెట్టుకుంటాం. 5 టేబుల్లో 6 టైమ్స్, అంటే ఇక్కడ ఏమైందండి, టెర్మినేట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడతో మనకు స్టాప్ అయిపోయింది. టెర్మినేట్ నథింగ్ బట్ స్టాప్ అయిపోవడం అనమాట. స్టాప్. రికరింగ్ అంటే రిపీట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 0.666 అని ఉంది కదా, రిపీట్ అవుతుంది అది. సో దాన్ని రికరింగ్ అని అంటాం అనమాట. ఇక్కడ -7/11 ఉంది. -7/11 ఇది కూడా మనం మైనస్ గా పెడతాం. 11 టేబుల్లో 7 అనేది 6 టైమ్స్ వెళ్తుంది. 6 టైమ్స్ వెళ్ళినప్పుడు మనకి 66, 4 అనేది రిమైండర్ ఉంటుంది. డెసిమల్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. అంటే 11 టేబుల్లో 3 టైమ్స్, మళ్ళీ 7 వచ్చింది కాబట్టి ఇంకా అలా 6, 3, 3 అని చెప్పేసి అది అలా రిపీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకి రికరింగ్, అంటే అలా రిపీట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2.25 కూడా మనకి టెర్మినేట్ అయిపోయింది అనమాట, స్టాప్ అయిపోయింది. అంటే పక్కన అంతేగాని పక్కన డాట్స్ పెట్టుకుని రాయలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇర్రేషనల్ నెంబర్స్, దీనికి కాంట్రరీగా రాస్తాం అనమాట. నెంబర్స్ దట్ కెనాట్ బి రిటన్ యాజ్ p/q ఫార్మ్. అంటే √2 అంటే 1.14 సమ్ వాల్యూస్ అనేవి అలా వస్తూ ఉంటాయి. అదంతా మనకు ఆ వాల్యూస్ ఏం ప్రెజెంట్ అవసరం లేదు. √3 కూడా 1.732, 1.414 వస్తుంది, 1.732, అలాగా 2.3 సమ్ అలా వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట రూట్లకు వచ్చేసరికి. సో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. పై కూడా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది దానికి ఉండదు, కాకపోతే అప్రాక్సిమేట్ గా 3.14 అని చెప్పి తీసుకుంటాం. దాని వాల్యూ వచ్చేసరికి 3.14159 సమ్ అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలిసిందే. దానికి ఫ్యాక్టర్స్ అనేవి 1 and itself అయి ఉండాలి అనమాట. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కి 1 and itself అయి ఉండాలి. అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 ఇలాగ ఇవన్నీ కూడా మనకు ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. అంటే అవి ఏ టేబుల్తో కూడా మనం క్యాన్సిల్ చేయలేము, అంటే డివైడ్ అవ్వవు అనమాట. 1 and itself తప్ప. అయితే 1 టేబుల్తో కట్ అవుతుంది, లేకపోతే సేమ్ నెంబర్ తోటి మనం దాన్ని డివైడ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఆపోజిట్ అండి. అంటే 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని అంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2,
3 అంటే లేని నెంబర్స్ ఏంటున్నాయి 4 6 8 9 10 12 ఇవన్నీ కూడా మన కాంపోజిట్ నెంబర్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రియల్ నెంబర్స్ మనకి యాక్చువల్గా నెంబర్ సిస్టమ్ అంటే నెంబర్స్ అన్ని కూడా మనకు టోటల్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రియల్ నెంబర్స్, ఇంకోటి ఇమాజినరీ నెంబర్స్. ఈ ఇమేజ్ నెంబర్స్ గురించి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీరు నేర్చుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ లో మనకి ఆల్రెడీ ఇందాక మనం నేర్చుకున్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, అంటే ఇంక్లూడ్ అయ్యి ఉన్నవి. ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్, జీరో ఇంక్లూడింగ్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ ఈ జీరోస్ తో పాటు మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తే మనకి అవి ఇంటీజర్స్ అంటారు. రూట్ 49 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రూట్ 49 విచ్ విల్ బి ఆన్సర్ 7 అనమాట. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫార్మ్ 2/3 -3.4. ఇది కూడా మనకి రిపీట్ అవుతుంది అనమాట, అంటే రికరింగ్ అనమాట డెసిమల్ ఫార్మ్ అనేది. ఇక్కడ 7/8 3/4 ఇవన్నీ కూడా p/q ఫార్మ్ ఉన్నాయి. వేరే రూట్ 10 దీన్ని మనం p/q ఫార్మ్ లో రాయలేం. రూట్ 2 రూట్ 3 1.414 1.732 వస్తుంది. ఇది రూట్ 3 అంటే ఇది వచ్చేసరికి 3.1415 సమ్ ఎంత వాల్యూ వస్తుంది, పై వాల్యూ. ఇది కూడా చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా రిపీట్ అంటే నాన్ రికరింగ్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదండి. నాన్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్, ఎక్కడ కూడా మనకి టెర్మినేట్ అవ్వట్లేదు, అంటే అలాగా రిపీట్ కూడా అవ్వట్లేదు, నాన్ టెర్మినేటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లో కోప్రైమ్ అనే నెంబర్ మనం యూజ్ చేస్తాం అనమాట ఆ లెసన్ లోని. 2 నెంబర్స్ ఆర్ కాల్డ్ కోప్రైమ్ నెంబర్స్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1. అంటే 2 and 3 ఉందండి, దీని హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అంటే 2 కి 3 కి కామన్ డివైజర్స్ అనేవి ఉండవు అనమాట. 6 and 11 ఈ రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన పని లేదు. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్స్ టు ఈచ్ అదర్. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా, కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన వచ్చే నెంబర్స్ అండి, పక్క పక్కన వచ్చే నెంబర్స్ అవి కూడా మనకి ఎప్పుడు కూడా కోప్రైమ్ టు ఈచ్ అదర్ అంటారు. అంటే 2 3 ఉంది, కామన్ గా డివైడ్ అయ్యే నెంబర్ ఏమీ ఉండదు. 6 11 ఉంది, లేదా 3 అనేది ప్రైమ్ 11 అనేది ప్రైమ్. ఈ రెండు నెంబర్లకి మనం చూసుకున్నట్టయితే ఆల్వేస్ కోప్రైమ్ టు ఈచ్ అదర్ అన్నారు. ఎందుకంటే 3 and 11 కూడా మనకి దేనితోటి కూడా డివైడ్ అవ్వదు, కామన్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు. ఇంకొకటి ట్విన్ ప్రైమ్స్, 2 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ విత్ డిఫరెన్స్ 2. ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 3, 5 5, 7 11, 13 17, 19. నెక్స్ట్ వచ్చేసరికి 29 31 41 43 59 61 ఇవన్నీ కూడా మనకి ట్విన్ ప్రైమ్స్ కింద వస్తాయి అనమాట. ఇలా చాలా ఉంటాయి. ఈ ట్విన్ ప్రైమ్ కాదు కానీ ఇక్కడ మనకు మెయిన్ గా కావాల్సింది కోప్రైమ్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో వచ్చేవి. కోప్రైమ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ వర్డ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెసన్ లో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి మనం నేర్చుకుంటాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎం అంటే హైయెస్ట్ కామన్, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫ్యాక్టర్స్ అంటే మనకు తెలుసు కదా, 8 ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అంటే 1 టేబుల్ 8 వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ 8 టేబుల్ లో కూడా వస్తుంది. మల్టిపుల్స్ ఆఫ్ 8 8 1 8 2 8 3 ఇవన్నీ మల్టిపుల్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే టేబుల్స్ అనమాట. నెక్స్ట్ ఇది మనకు మళ్ళీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ నెంబర్ ఏదైనా ఇస్తే మాత్రం 24 అని ఇచ్చారు అనుకోండి, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మీరు చూసే ఉంటారు కదా ఒకసారి. 24 2 టేబుల్లో 2 12 2 6 2 3 3 1 అంటే 24 కెన్ బి రిటన్ యాజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్. అంటే 2 into 2 into 2 into 3. అంటే దీన్ని మనం పవర్స్ రూపంలో కూడా మనం రాసుకోవచ్చు. 2 అంటే ఇక్కడ 3 2s ఉన్నాయి, అంటే 2 అనేది 3 times రిపీట్ అయింది కదా, 2 into 2 power 3 into 3 power 1 అనమాట. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. వెన్ ఏ నెంబర్ ఈస్ రిటన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్, అప్పుడు మనం దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే థీరం 1.1 ద ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఈ థీరం ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి ప్రైమ్ నెంబర్స్ కి ఆపోజిట్ గా ఉండేది కాంపోజిట్ నెంబర్ లైక్ 4, 6, 9, 10 ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అని కింద వస్తాయి. ఈ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఫ్యాక్టరైజ్డ్ అని కూడా అంటాం. ఎలాగా ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో కూడా మనం చూసాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 24 కెన్ బి రిటన్ as 2 cube and 3 power 1 మల్టిప్లికేషన్ ఆఫ్ 2 cube and 3 power 1 2 into 2 into 2 అని చెప్పి, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అన్నాం కదండి, ఇక్కడ కూడా అదే చెప్తుంది అనమాట. యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24 2 into 2 into 2 into 3 అంటే 2 into 2 into 3 ఇది వచ్చింది కదండి, అంటే 2 అనేది 3 times రిపీట్ అయింది, అంటే 2 cube into 3 అనే కదా మనం రాస్తాం. అంటే ఇది యూనిక్ అనమాట. 2 cube into 3 అని వచ్చిందంటే దాని ఆన్సర్ కన్ఫర్మ్ గా 24 అవుతుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 2 into 3 cube అంటే దాని ఆన్సర్ మనకి 54 అవుతుంది. అంటే వేరే ఏ ఆన్సర్ రాదనమాట, అంటే అందుకు యూనిక్ అని అన్నారు. ఇక్కడ కూడా 253 11 into 23 32760 ఇది కూడా మనం చూసుకున్నట్టయితే 2 into 2 into 2 into 3 into 3 into 5 into 7 into 13 2 cube it can be written as 2 cube into 3 square into 5 into 7 into 13 and so on. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి కాంపోజిట్ నెంబర్ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లాగానే ఉందన్నమాట. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అదే ఇక్కడ థీరం 1.1 చెప్పేది ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్. అంటే ఇక్కడ మనం 3 into 2 cube అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం 3 cube into 2 అంటే ఆర్డర్ అటు ఇటు అయినా పర్లేదు, దాని ప్రొడక్ట్ అనేది చేస్తే మనకు ఆన్సర్ అనేది సేమే వస్తుంది అనమాట. నెక్స్ట్ థీరం 1.2 let p be a prime number if p divides a square then p divides a where a is a positive integer అని అన్నారు కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం, ఏ స్క్వేర్ అంటే ఏ అనేది ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 9 స్క్వేర్ ఇంకేదైనా తీసుకుందాం. 9 స్క్వేర్ తీసుకుందాం అంటే 9 స్క్వేర్ అంటే ఎంత అండి? 81. ఇది 81 అంటే 9 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అనేది 81 అయినట్టయితే ఇప్పుడు ఏదైనా ఒక పి అనే ప్రైమ్ నెంబర్ ఉంది. పి అనే ప్రైమ్ నెంబర్ ఇక్కడ వచ్చేసరికి మనం 3 తీసుకుందాం. 3 ఏమో 81 ని క్యాన్సిల్ చేస్తుంది, అంటే 327 if p divides a square 3 అనేది ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఉన్న 81 ని డివైడ్ చేస్తున్నట్టయితే అదే p అనేది అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ p3 కదండి, ఇక్కడ ఏ అంటే 9 అని అనుకున్నాం కదా, అంటే 9 divided by 3 అంటే ఇది దీన్ని కూడా డివైడ్ చేస్తుంది 3 అని చెప్పేసి. అంటే p స్క్వేర్ ని ఏ గనక డివైడ్ చేస్తే p స్క్వేర్ అంటే 81 ఏ స్క్వేర్ అంటే ఏ అనే నెంబర్ 9 అయినట్టయితే ఏ స్క్వేర్ 81 అవుతుంది. 80 స్క్వేర్ ని పి అనే ప్రైమ్ నెంబర్ 3 అనే ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ పి అనేది మనకి ఏని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందండి? ఇక్కడ ఏమైనా మీకు ఎప్పుడైనా ఏ సమ్ అయినా సరే మనకి ఆల్ఫాబెట్స్ కనుక వచ్చాయనుకోండి, అంటే వేరియబుల్స్ వచ్చాయనుకోండి, ఆ ప్లేస్ లో మనం నెంబర్స్ పెట్టుకుంటే మనకు ఆ టాపిక్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ పి డివైడ్స్ పి అంటే ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్ 3 అని అనుకున్నాము, ఏ అంటే 9 అనుకున్నాము, ఏ స్క్వేర్ అంటే 81 ని మనకి 3 డివైడ్ చేస్తే 3 అనేది 81 డివైడ్ చేసినట్టయితే అదే 3 అనేది ఏ అనే నెంబర్ ని కూడా మనకు డివైడ్ చేస్తుంది, అంటే ఏ అనేది ఇక్కడ 9 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అనమాట. కన్సిడర్ ది నెంబర్స్ 4 power n వేర్ n is a natural number. natural number అంటే 0 కాకుండా 1 2 3 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. చెక్ వెదర్ దేర్ ఈస్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ends with
ది డిజిట్ 0 అని చెప్పి అన్నారు కదా, 4 పవర్ n ఎండ్స్ విత్ 0 అని అన్నారు, డిజిట్ 0 అని అన్నారు. ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇఫ్ ది నెంబర్ 4 పవర్ n ఫర్ ఎనీ n were to end with digit 0, then it would be divisible by 5. That is, the prime factorization of 4 would be contain the prime number 5. This is not possible because 4 power n is equals to 2 power 2n. So the only prime in the factorization 4 power n is 2. So the uniqueness of fundamental theorem of arithmetic guarantees. ఒకసారి చూడండి, ఇది ఒకసారి చెప్తాను, అదంతా లైక్ ఇక్కడ మనకి ఏదైనా ఒక నెంబర్ ఎండింగ్ లో 0 రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 100 ఇవి ఏం చూసుకున్నా సరే దాని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లో ఏముంటుందండి, 2 into 5, 2 into 2 into 5, 2 into 2 into 5 into 5 ఇలాగా. ఇది మనం చూసుకున్నట్టయితే 2 square into 5, అలాగే 2 square into 5 square, ఇక్కడ కూడా 2 power 1 into 5 power 1. అంటే ఏముందండి, కన్ఫర్మ్ గా ఒక 5 అనేది ఉండాలి దాని యొక్క ఫండమెంటల్ థీరంలోని. ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు 5 అనేది ఉండాలి. ఇప్పుడు 4 పవర్ n ఉందండి, 2 పవర్ 2n. అంటే ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే ఇక్కడ 5 లేదు. సో ఎప్పుడైతే మనకి 2 అనేది ఒక 5తో మల్టిప్లై అవుతుందో అప్పుడే మనకి ఒక 0 అనేది వస్తుంది. ఒకవేళ 2 2s ఉండి 2 5s ఉంటే అప్పుడు మనకు 2 zeros వస్తాయి. 0 రావాలంటే it must contain 2 and 5 అనమాట. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 పవర్ n అన్నారండి, 4 పవర్ n, 4 పవర్ 1 అంటే 4 పవర్ 1 4, 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 పవర్ 4 256. మనం ఇలాగ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే దాని ఆన్సర్ అనేది ఎక్కడా కూడా మనకి 0 అనేది రాదు. అయితే 4 వస్తుంది, లేదా 6 వస్తుంది, లేదా 4 6. నెక్స్ట్ టైం కూడా మనకి 4 పవర్ 5 కూడా మనం చూసుకున్నట్టయితే 1024 వస్తుంది. నెక్స్ట్ 4 పవర్ 6 కూడా మనం చూసుకున్నట్టయితే 4096 వస్తుంది. అంటే ఎక్కడైనా మనం చూసుకున్నట్టయితే 4 6 తప్ప యూనిట్ లో 0 అనేది రావట్లేదు. సో అదండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి. ఇది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 6th నుండి కూడా మనం ఒక 2 years వరకు మనం డివిజిబిలిటీ రూల్స్ అనేవి నేర్చుకుంటాం. అంటే అరౌండ్ 6th క్లాస్ 5th 6th 7th ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఫ్యాక్టరైజేషన్ ఎల్సిఎమ్స్ చేసేటప్పుడు ఇది మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి డివిజిబుల్ బై 2 అండి. లాస్ట్ డేట్ ఎప్పుడైతే మనకి 0 వస్తుందో అదేవిధంగా ఈవెన్ నెంబర్ వస్తుందో దాన్ని మనం 2తో డివైడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. 3 కూడా ఆ డిజిట్స్ ఏవైతున్నాయి ఇవన్నీ మనం యాడ్ చేసినట్టయితే అంటే 1 + 9 10, 10 + 1 11, 11 + 1 12 ఇవన్నీ కూడా మనకు డివిజిబుల్ బై 3 కింద వస్తుంది. 1 + 9 10, 10 + 7 17, 17 + 7 24, 24 కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి అంటే ఈ నెంబర్స్ అనేది చూడగానే మనకి 3తో అవుతుందని చెప్పి ఐడియా రావాలన్నమాట. సరే, ఎందుకు సార్ మనకి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 1977 అని అన్నట్టయితే ఇప్పుడు నెంబర్ చూడగానే ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ చేయండి, ఆల్మోస్ట్ మీకు అది క్రాక్ అయిపోద్ది అనమాట. ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2తో అవుతుంది అంటే యూనిట్ చూసి చెప్పొచ్చు, 2తో అవ్వదు. నెక్స్ట్ 3 అని చెప్పి మాట్లాడుకున్నాం కదండి, 3 చెక్ చేద్దాం. 3 టేబుల్లో 6 times అంటే యాడ్ చేస్తే 24 ఎందుకంటే కన్ఫర్మ్ గా అది అవుతుంది అనమాట. రిమైండర్ 1 కాబట్టి నేను అది కింద పెడుతున్నాను. 3 టేబుల్లో 17 వచ్చేసరికి 5 times 2, 3 టేబుల్లో 27 9 times. నెక్స్ట్ మళ్ళీ ఇది మనకి 3తో అవుతుందా లేదా 2తో అవుతుందా లేదా చెక్ చేసుకున్నట్టయితే 11 20 3తో అవ్వదు అనమాట. ఇక్కడ 659 చూసుకున్నట్టయితే 3తో అవ్వట్లేదు, ఎందుకంటే 6 + 5 9 11, 11 + 9 20, 20 కాదు 3తో అవ్వదు. నెక్స్ట్ 4 2తో అవ్వలేదు అంటే 4తో కూడా అవ్వదు. 7 టేబుల్లో కూడా అవ్వట్లేదు అనమాట. 7 9 63 29 7 టేబుల్తో కూడా అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఇలాగ ఏదైనా లాక్ అయిపోయారు అనుకోండి, ఏ టేబుల్తో అవ్వట్లేదు అని చెప్పి ఎగ్జామ్లో మీరు అలా వదిలేకండి. మీరు ఇది
659 అనేది 625 స్క్వేర్ కి దగ్గరగా ఉందంటే 25 స్క్వేర్ కి దగ్గరగా ఉంది. 25 స్క్వేర్ కి దగ్గరగా ఉంది కదా 659 అనేది. నియర్. సో 25 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనం చూసుకున్నట్టయితే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. అంటే జస్ట్ ఈ ప్రైమ్ నెంబర్స్ మీరు చెక్ చేసుకుంటే అది డివిజిబుల్ అవుద్దా లేదు చెక్ అయిపోద్ది అనమాట. 2 టేబుల్ అవట్లేదు, 3 టేబుల్ అవట్లేదు, 5 టేబుల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5 టేబుల్ యూనిట్ స్ట్రీట్ లో 5, 0 ఉండాలి, అవ్వదు. 7 టేబుల్ మీరు డైరెక్ట్ గా చేసుకుంటే బెటర్ అనమాట. అంటే లైక్ ఎలాగంటే మైండ్ లో చేసుకోవచ్చు. ఇది 7 టేబుల్లో 63 అంటే 9 టైమ్స్, ఇక్కడ రిమైండర్ 229 అనేది రాదు కాబట్టి సో 7 తో రాదు. నెక్స్ట్ 11 డివిజిబిలిటీలో వచ్చేసరికి ఆడ్ నెంబర్స్ 6 ఆడ్ ప్లేస్ లో ఉండే నెంబర్ 6 + 9 15, 15 - 5 డిఫరెన్స్ అనమాట 10. సో ఇది కూడా మనకు 11 టేబుల్ తో కూడా అవ్వట్లేదు. 2 అవ్వట్లేదు, 3 అవ్వట్లేదు, 5 అవ్వట్లేదు, 7 అవ్వట్లేదు, 11 అవ్వట్లేదు, 13 అవ్వదు, 17 అవ్వదు, 19 అవ్వట్లేదు, 23 కూడా. సారీ, ఎక్కడి వరకు వచ్చాం? 7, 11 వరకు చెక్ చేసాం కదా. 13 కూడా ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ ఇదే 13 టేబుల్లో 13 5 65, రిమైండర్ 0 ఉంటుంది, 09. 13 టేబుల్లో 9 రాదు, సో నెక్స్ట్ 13 అవ్వట్లేదు. 17 టేబుల్లో 17 5 85, 17 4 68, 17 4 17 3 51, 51 అంటే 14, 149. 17 టేబుల్లో 149 కూడా రాదనమాట. 17 టేబుల్లో 149 కూడా రావట్లేదు, సో 17 టేబుల్ రావట్లేదు. 19 టేబుల్లో 19 3 57, 89, రిమైండర్ 89 వస్తుంది, సో 19 టేబుల్లో కూడా మనకి రావట్లేదు. 23 టేబుల్ 23 3 69, 23 2 46, 46 అంటే 19 వస్తుంది, అంతే. 199, ఇది కూడా 23తో రావట్లేదు. ఇక నేను కాంప్లికేట్ చేస్తానండి మీకు. అంటే ఇలాగ ఏమొచ్చినా సరే, అంటే ఇది అవ్వలేదు అంటే ఇక్కడ ఉండే ఏ నెంబర్తో కూడా అవ్వలేదు అంటే ఇది ప్రైమ్ నెంబర్ అండి. అంటే 659 తప్ప ఇంకా దేంతో కూడా అవ్వట్లేదని. అప్పుడు మీరు దీన్ని 3 × 659 చెప్పి రాసుకోవచ్చు.